హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే విషయం మీలో ఎవరికైనా సరే యూస్ అవుతుంది. ఇది ఏంటంటే విజయనగరం జిల్లాలోని మెయిన్ ఏంటంటే మనకి ఎస్బీఐ RSETI విజయనగరం అనమాట. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ విజయనగరంలో ఉంది. దీన్ని తెలుగులో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ఇది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా సరే మినిమం 10th అనమాట. 10th ఇంటర్ డిగ్రీ ఇలా ఇంటికాడ చదువుకొని కూడా ఏమి చేయక ఖాళీగా ఉన్న వాళ్ళు, పిల్లలు అంటూ ఇంకా ఫ్యామిలీ అని ఉన్న వాళ్ళ గురించి ఏదో ఒకటి చేసుకోవాలని ఆలోచన మైండ్లో ఉన్నా సరే వాళ్ళకి అవకాశం కుదరక ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఎవరో ఒకరికి ఈ అవకాశం మీ ద్వారానే మీరు అవకాశం ఇవ్వచ్చు. ఏంటంటే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి టైలరింగ్ కోర్సు, బ్యూటీషియన్ కోర్సు, నెక్స్ట్ కంప్యూటర్, ఈ 3 కూడా మనం నేర్చుకోవడం వల్ల మినిమం 35 డేస్ అనమాట. ఈ 3 కోర్సులు మనం నేర్చుకోవడం వల్ల మనకి సర్టిఫికెట్ ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ద్వారా మనం లోన్ ఓకే చేసుకొని మనం స్వయంగా ఏదైనా స్వయంగా చెయ్యాలి, మనం ఇద్దరు ముగ్గురు కలిసి ఏదైనా చేద్దాం బిజినెస్ అని లేడీస్ ఎవరైనా సరే దీంట్లో మనం నేర్చుకోవచ్చు. ఈ విధంగా కూడా ఒకరి మీద ఆధారపడకుండా మనం చేయగలగాలి. ప్రతి లేడీస్కి ఇదైతే యూస్ అవుతుంది. ఎప్పుడూ దేన్ని చిన్నచూపు చూడకూడదు. మన వల్ల ఎవరికైనా యూస్ అవుద్దని మీకు అనిపిస్తే మాట దయచేసి ఈ వీడియో ఎవరికైనా సరే ఓకే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ చూస్తున్నారు కదా, కానీ చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఇక్కడే మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 5:30 వరకు. మార్నింగ్ 9కి వెళ్తే టిఫిన్ వాళ్ళే పెడతారు. మళ్ళీ 11కి అయితే మనకి టీ సదుపాయం కూడా ఉంది. మళ్ళీ 1 అవర్కి అయితే భోజనానికి పిలుస్తారు. మళ్ళీ 3:30కి అయితే టీ అండ్ సమోసా ఏదో స్నాక్ ఇస్తారు. కానీ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అంటే తినడానికని కాదు, ఇక్కడ 4 రకాల ఇంతమంది మనస్తత్వాలు కలిగిన లేడీస్ మధ్యన ఉండడం అంటే మనకు ఒక మైండ్ సెట్ కూడా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్లీగా ఎప్పుడు ఇంట్లోనే ఉండకంటే ఇటువంటివి కూడా అవకాశాలు ఉంటాయి కనుక వెళ్ళండి, అవకాశం ఉన్నంత వరకు. ఇది కూడా మనకు ఫ్యూచర్లో పనికొచ్చేదే కాబట్టి నేను చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఇదంతా ఎంత బాగుందంటే చాలా నీట్గా ఉన్నాయన్నమాట. క్లాస్ రూమ్స్ కానీ ఇదంతా భోజనం అనమాట. భోజనం చేసి హాల్ ఇది చూశారు కదా, మొత్తం లేడీస్ అనమాట. ఇక్కడ జెంట్స్ అన్నది ఓన్లీ సార్సే ఉంటారు. కానీ చాలా బాగుంది. అంటే చదవలేని వాళ్ళకి ఈ విధంగా ఉంటుందని తెలియదు అనమాట. చదువుకొని కాలేజీ చదివిన వాళ్ళకైతే ఆ ఫీలింగ్ వేరు. చదవలేని వాళ్ళు 10th తోటి ఆపేసిన వాళ్ళు ఉంటారు, 10th కంటే డౌన్లో ఆపిన వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకైతే చాలా అవకాశం అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో ఫుల్గా తీసి పెట్టడం కారణం ఏంటంటే చాలా వరకు ఇది ఎటు న్యూస్లో ఇచ్చిన, టీవీలో కూడా న్యూస్ ఛానల్లో చెప్పినా చాలా వరకు తెలీదు. మన ద్వారా సెల్లో స్టేటస్ పెట్టి ఈ విధంగా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఒకరికి అవకాశం ఇచ్చినట్టే లైఫ్ లాంగ్ వాళ్ళకి మీరు గుర్తుండిపోతారు. ఎందుకంటే తెలియక కొంతమంది ఆగిపోతారు. అందులోని ఇది ఫ్రీ కోచింగ్ కదా, ఫ్రీ కోచింగ్ అన్నది కూడా మిస్ అవుతారు అనమాట. నార్మల్గా అయితే మనకు బ్యూటీషియన్కి అయితే 30,000 కానీ 50,000 కానీ కట్టి నేర్చుకోవాలి. కంప్యూటర్ అయినా అంతే, మీకు తెలుసు కదా. డైలీ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, లేదా హాస్టల్లో ఉండిపోయే సదుపాయం కూడా ఉంది. ఎవరైనా సరే మీకు తెలిసిన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక ఒక్క మాట వాళ్ళకి చెప్పండి. లైఫ్లో మీరు వాళ్ళు ఎప్పటికైనా గుర్తుండిపోతారు. ఎందుకంటే ఎప్పుడూ లైఫ్ ఒకలాగా వెళ్ళదు. అలాగని ఒకరి మీద ఆధారపడకూడదు. నువ్వు తెస్తే నేను తింటా అన్నట్టు కాకుండా నేను చేసుకోగలను, నాకంటూ టాలెంట్ ఉంది అన్నట్టు ప్రతి మహిళ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని నా ఫీలింగ్. ఒకవేళ తప్పులేని ఉంటే ఏమనుకోకండి. ఎనీవే, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. దయచేసి ఈ విషయాన్ని చాలామందికి చేరవేసేలా మీరు చూడండి. చూస్తున్నారు కదా, ఇక్కడికైతే నాకు తెలిసి మా ఫ్రెండ్స్లోనే నేను రీసెంట్గానే వచ్చాను. పార్వతీపురం నుంచి చుట్టుపక్కల విలేజ్లు దూరం నుంచి కూడా వస్తున్నారనమాట. డైలీ అప్ అండ్ డౌన్ చేయలేక వేరేగా రూమ్ తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ హాస్టల్లో ఉన్న సదుపాయం కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఉంటున్నారు. అందరూ 18 ఇయర్స్ అనే కాదు, మినిమం 25, 35 అంటే ఒక ఫ్యామిలీ రన్ చేయడానికి మినిమం మన చేతిలో ఎంతో కొంత ఉండాలి. అది ఇంకొకరు మనం అడగకూడదు. మన పిల్లలకు మనం చూసుకునేలాగా ఉండాలి. చేతిలో టైలరింగ్ ఉన్నా సరే ఇక్కడికి వస్తున్నారంటే ఏంటి, సర్టిఫికెట్ చాలా అవసరం దానికి సంబంధించి. ఓకే, మీకు కూడా ఇటువంటి అవకాశాలు ఉన్నాయి, మిస్ అవ్వద్దు. మీ ద్వారా ఇంకొకరికి ఇప్పించినా సరే వాళ్ళ లైఫ్లో మిమ్మల్ని మర్చిపోరు. మాటే కదా, మంచి మాటే కదా, చెప్పడంలో తప్పేముంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లేదా జస్ట్ మాట వరకైనా సరే మీకు తెలిసిన వాళ్ళకైనా సరే ఎవరికో ఒక్కరికైనా చేయడానికి ట్రై చేయండి. ఎనీవే, మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా అక్కడక్కడ తప్పులు ఉంటే కనుక ఏమనుకోకండి ఫ్రెండ్స్. మై లవ్లీ 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 సబ్స్క్రైబర్స్, మీలో ఎవరైనా సరే ఒకరి ద్వారానే తెలిసినా ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఇదైతే చూస్తున్నారు కదా,
నేను కూడా ఎప్పుడూ రాలేదు, కానీ సింగిల్గా రావడం తెలుసుకోవడం కూడా నేర్చుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.